బోర్ కొడుతుంది. ఏం చేద్దాం అసలు ఈరోజు? అరే, ఎటైనా మంచి బయటికి వెళ్ళి తినేసి రావాలి. ఎవరైనా తీసుకెళ్దాం మనతో పాటు. ప్రైజ్ని అడుగుదాం. ప్రైజ్ కూడా హాలిడే ఉండొచ్చు అసలు ఈరోజు. ప్రైజీ. అరే ఫ్లాట్ చేస్తుంది. హలో. హే ప్రైజ్, ఏం చేస్తున్నావు? ఏం లేదబ్బా, చెప్పు. ఖాళీ. ఇంట్లోనే కదా, హాలిడే కదా ఈరోజు. యా హాలిడేనే, చెప్పు. అయితే బయటికి వెళ్దామా ప్రైజ్? బయటికా? బోర్ అసలు ఫస్ట్ నువ్వు చెప్పు, ఎక్కడున్నా చెప్పు, నేను ఇప్పుడు వస్తా. ఓకే, మా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోతాం. ఇంటికా? ఓకే, 10 minutes ఉంటా. ఓకే ఓకే. ఎస్ డన్. ప్రైజ్ వస్తుంది. దివ్యక కూడా ఒకసారి కాల్ చేద్దాం. దివ్యక, ఎస్. హలో ప్లాటీ. హలో దివ్యక, ఎక్కడ? ప్లాటీ, నేను ఇంట్లో ఉన్నా, చెప్పు. ఫ్రీయా దివ్యక? అవును ప్లాటీ, ఫ్రీగానే ఉన్నా. దివ్యక, బయటికి వెళ్దామా? ఎప్పుడు ప్లాటీ? ఇప్పుడే. ఇప్పుడా? ఓకే. దివ్యక, ప్రైజ్ వస్తుంది. ఓకే ఓకేనా? నువ్వు కూడా మా ఇంటికి వచ్చాయి, అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే సరే సరే ప్లాటీ, వస్తున్నా. ఓకే దెన్ డన్. అరే మమ్మీ డబ్బులు ఇచ్చింది కదా, అసలు ఎన్ని ఉన్నాయి? వా 4000 ఉన్నాయి. మస్తు సరిపోతాయి ఈ రోజుకైతే. సరే ఇంకెళ్దాం. అక్క ఏడుకోతున్నాక బయటికి వేరే. అవును అక్క, ఒక్క నిమిషం నా బండిని పార్క్ చేసి వస్తా. అక్క నేను కూడా వస్తా అక్క. ఏడికి బేరీ నువ్వు వచ్చేది? నేను ఫ్రెండ్స్తో వెళ్తున్నా బయటికి. నాడు ప్లీజ్ అక్క, నేను కూడా వస్తా. ఏమొద్దు, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోపోనాడు. అక్క ఎప్పుడే వేసుకున్నా అక్క. అరే నేను వద్దానన్నా, మమ్మీ చెప్తాను. నాడు మమ్మీకి కూడా తెలుసు అక్క. ప్లీజ్ అక్క. అరే అడుగు వచ్చినాక అది కావాలి ఇది కావాలని అడగొద్దు. సైలెంట్ కూర్చోవాలి అక్కడ, అర్థమవుతుందా? ఓకే అక్క. సరే నాడు. హే ప్రైజ్. ఇప్పుడు వస్తున్నావా? అవును ప్రైజ్, నువ్వు కూడానా? హాయ్ ప్లాటీ. ఏంటి ఎంతసేపు చేసిండ్రు మీరు? లేట్ అయింది ప్లాటీ. సారీ. అవును, వస్తున్నారా? ఓకే. యా కాదు వినండి, మన దగ్గరలో అంట టీజియా హోటల్లో ఒకటి కొత్తగా పడింది. మా ఫ్రెండ్స్ రీసెంట్గా వెళ్ళిండ్రు. ఫుడ్ చాలా బాగుందంట తెలుసు అక్కడ. నైస్. మనం వెళ్దామా మరి ఈరోజు? యా. ఓకే లెట్స్ గో. ఇదే కదా. భలే ఉంది హోటల్ బయట నుంచి అయితే. పదండి. ఎక్స్క్యూజ్ మీ. సార్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలా? ఏమొద్దు, ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది, చూసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ టైం నేను చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఇంకేమైనా ఆర్డర్ కావాలా సార్? ఏమొద్దు, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసిర్రు, చూసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను. ఓకే. ఓకే, ఈరోజు నా పార్టీ, సో మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేయండి. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఈరోజు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చేయండి. ఓకే మేడం. ఇంకేంటి? మీరే చెప్పండి. అవును, బెస్ట్ అంటే ఒకవేళ బెస్ట్లో మనకు నచ్చింది ఉంటే చెప్పేసాను కదా, ఇంకేం చేస్తాం. చాలా తొందరగా తెచ్చారు.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. మొత్తం అన్న ఐటమ్స్ అయిపోయినాయి ఇంకా? అయిపోయినాయి సార్. మొత్తం మాకు 30 ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఆ 30 ఐటమ్స్ అన్నీ తినేశారు, టేస్ట్ చేశారు. సరే మరి ఇంకేంది సార్ మీ బిల్. బిల్లా? బిల్లే సార్. డబ్బులు లేవు. డబ్బులు లేవా? లేవు. 1 minute. మేడం, డబ్బులు ఇవ్వట్లేదు మేడం. డబ్బులు ఇవ్వట్లేదా? డబ్బులు లేవా? లేవు మేడం. మరి డబ్బులు లేనప్పుడు ఎందుకు తిన్నావు? తినాలనిపించింది తిన్నా మేడం. డబ్బులు లేనప్పుడు నీకు ఉప్పు తక్కువైతే ఏంది, కారం ఎక్కువైతే ఏంది, అసలు జీలకర్ర ఉంటే ఏంది, లేకపోతే ఏంది? సారీ ఆంటీ. ఆంటీ నన్ను ఆంటీ అంటావా? డబ్బులే కట్టింది కాక నువ్వేం చేస్తున్నావుదా? కొట్టు. బిల్లు కట్టకుండా డబ్బులు లేకుండా చూసారా? ఇగో ఇట్లా డబ్బులు లేకుండా తింటారు. నువ్వేం చేస్తున్నావు? ఇక లేగు లేగు, కిచెన్లోకి నడు నడు. అమ్మో అలా కొడుతుంది ఏంటి? జీసస్ ప్లేస్ తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు తిన్నారా? ఇప్పుడే తిన్నాం. చాలా ప్లేట్ ఫుల్ అయిపోయింది అసలు కదా. ఐటమ్స్ అయితే మస్తు మస్తు ఉండే, నైస్. చాలా బాగుండే. కడుపు నిండిందక్క. నిద్ర వస్తుంది ఫ్లైట్ ఫస్ట్. అవునక్క, ఇంటికి వెళ్ళి మంచి మంచి పాడుకోవాలి. స్లీప్ అయిపోయింది. వెళ్దామా? సరే బిల్లు పిలుద్దాం. ఇంకేమైనా ఆర్డర్స్ కావాలా మీకు? ఇంకేమొద్దు, చాలా ఫుల్ అయిపోయింది ఇప్పటికే. ఓకే మేడం, బిల్. ఓకే థ్యాంక్ యూ. ఎంత ప్లేట్ బిల్ ఎంత? చూద్దాం. జస్ట్ 3000 అయింది ప్రైస్. మమ్మీ 4000, ఇంకో 1000 మిగులుతుంది. అయ్యో డబ్బులు కనిపించలేదు. అవును, అట్లా అనకు ప్లేట్, మేము కూడా తేలే. అసలు మేము అసలు ఏం తెలియదు. నువ్వు పార్టీ నువ్వు ఇస్తావు అనేసి మేము వచ్చేసినాం డైరెక్ట్గా. ఒక్క నిమిషం అసలు నిజంగానే లేవు. ఇందాకనే చూసా. ఎట్లా? నేను పెట్టుకున్నాను, కనిపించలేదు. అయ్యో ఇప్పుడు డబ్బులు లేకపోతే ఇందాక చూసినావు కదా, నలుగురిని కొడతారా? మరి కొట్టరా? నలుగురిని అందరినీ అందరినీ వేసుకుంటది. మనం అందరం ఇక్కడే ఉన్నాం. ఎట్లా ఏం చేయాలి? ఇట్లా 3000 బిల్లు ఎట్లా కట్టాలి ఇప్పుడు? మనమనే తీసుకురావాల్సింది కదా. నేను ఫ్లాట్ మనీ పెట్టుకున్నా, ఇక్కడ పడిపోయింది అర్థం కాదు. కాకొచ్చి ఎత్తుకపోయిందా మరి అట్లా పెట్టుకుంటే? ఏమో ప్రైస్ అసలు కనిపించలేదు. ఇప్పుడు ఎట్లా చూసుకోలేదా ప్లాట్? వాళ్ళేమో వెయిట్ చేస్తున్నారు, మనం కట్టకపోతే ఎట్లా? ఎత్తారంట. ప్లేట్స్ తీసేయాలా మేడం? మన పరిస్థితి కూడా ఇదేనేమో నెక్స్ట్. అమ్మో ఆమె చూసినా దివ్యక్క, ఏం లేదు మన పని అయిపోయినట్టే ఈరోజు. అట్లా ఎట్లా మర్చిపోయాను. నేను డబ్బులు పెట్టుకున్న ప్రైజ్ ఆమెను చూస్తుంటే, అమ్మో నాకు ఆమెను చూస్తుంటేనే భయం వేస్తున్న. ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది కళ్ళ ముందు.
అక్క నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా అక్క. మీ తమ్ముడికి అర్థం అవ్వట్లేదా మనల్ని వాష్ చేసేలా ఉన్నారు వాళ్ళు. వాడిని ఏం చేయరనుకుంటున్నారు. బిల్ ఎంత అయిందండి? మీరు నూడిల్సే కదండి అవునండి. 200 అయిందండి. వాళ్ళ బిల్ ఎంత అయిందండి? వాళ్ళ 3000 అయిందండి. అవునా, వాళ్ళ బిల్ కూడా నేను కట్టేస్తానండి. అయ్యో మీరు ఎందుకండి కట్టేది? పాపం వాళ్ళ దగ్గర పైసలు లేనట్టున్నాయండి. అయ్యో సరే సరే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మా అక్క నన్ను మస్తు బతిమలాడిపించుకుంది కదా. ఇప్పుడు నేను ఆ మ్యాటర్ అస్సలకి చెప్పాను అక్కకి. అందరి చేతిలో తన్నులు తినాలి అక్క. ఈ డబ్బులు కట్టిన విషయం కూడా చెప్పొద్దు అక్కకి. ఇప్పుడు ఏమని చెప్పి తప్పించుకోవాలి? అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాం అంటే ఆమె అక్కడే ఉంది. అందరినీ చూసినావు అసలు. ఇప్పుడు కాకపోయినా తర్వాత దొరుకుతాం అబ్బా. సీసీ కెమెరాస్ లేవా? అదే ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఏదో ఒకటి చెప్పు ఇవి అక్క. మా తమ్ముడేడి హ్యాండ్ వాష్ కానీ వీడు ఎంతసేపు చేస్తాడు వీడు? అరే ఎక్కడన్నా ఏమన్నా దారి ఉందా చూడండి. గమ్మున వెళ్ళిపోయారు. అన్నీ వద్దు, బాగా అయిపోయింది. ఇందాక ఫస్ట్ చూసాం కదా, ఒక అతన్ని కొట్టారు. మన ముగ్గురిని కలిపి కొడుతుంది ఇప్పుడు ఆ ఓనర్. అయిపోయింది మన పని రోజుగా. మనం కూడా ఇక్కడే ఏదో వర్క్ చేస్తూ ఉండాలి. ఇక ఆ 3000 కట్టాలంటే తర్వాత కడతామంటే ఒప్పుకుంటుంది అంటావా? ఆమె అసలు ఆమె ముఖం చూసినావా? ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. ఏమన్నా అంటే కొట్టేటట్టుంది ఆమె. అమ్మా ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరు చేయగలుగుతాం, ఎవరు చేయలేము. మనల్ని తిడతారు రివర్స్. ఏంది మీరు ఇంకా ఇక్కడనే ఉన్నారా? బెరీ నేను ఎక్కడికి వెళ్ళా? బెరీ ఇంటికి వెళ్ళినా. ఇంటికి వెళ్ళావా? డబ్బులేవి? డబ్బులు తీసుకొచ్చినావా? డబ్బులు ఎక్కడివి? మీ వెనకాల ఒక అక్క వచ్చిందా? ఆ అక్క మీ బదులు అక్క పేమెంట్ చేసింది. ఎందుకు చేసింది? మీ దగ్గర డబ్బులు లేవని తెలిసింది అక్కకి. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను తీసుకెళ్ళావంటే నన్ను బతిమలు ఆడిపించుకున్నావు. అందుకనే నేను అట్లా చేసిన. యాక్చువల్గా నేను చెప్పొద్దు అనుకున్నా, పోన్లే అని చెప్పిన. బెరీని పని చెప్తాను. Praise the Lord everyone. I welcome you all with a very warm heart. And ఈ స్కిట్ నుంచి మనం గాస్పల్ షేర్ చేయడం నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు స్కిట్ లో చూసినట్లయితే బ్యూలక ప్లాటీ అక్క వాళ్ళ కోసం బిల్ పే చేస్తుంది, రైట్? ఒకవేళ అనుకుందాం ప్లాటీ అక్క వాళ్ళకి బ్యూలక వాళ్ళ కోసం బిల్ పే చేసిందని తెలియలేదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుండే? ప్లాటీ అక్క వాళ్ళు అదే భయంతో అదే బాధతో రాత్రి వరకు అక్కడే ఉండిపోతుండే. ఇన్ఫాక్ట్ ఆ మేనేజర్ ఏ పని చెప్పినా చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతుండే. మోర్ ఆఫ్ ఆల్ బ్యూలక ఎంత బిల్ అయితే పే చేసిందో ఆ బిల్ మొత్తం వేస్ట్ అయిపోతుండే కదా. ఒకవేళ ఇదే సీన్ ని మనం ఒక స్పిరిచువల్ యాంగిల్లో చూసుకుంటే బ్యూలక ప్లాటీ అక్క వాళ్ళ కోసం ఎట్లయితే బిల్ కట్టిందో జీసస్ కూడా మన కోసం అట్లనే బిల్ కట్టాడనమాట. మనకి ఏ పనిష్మెంట్ అయితే రావాలో, ఏ శిక్ష అయితే మన పైన రావాలో ఆ శిక్షని ఆయన భరించి రక్తం చెందించి మన కోసం వెళ్ళ చెల్లించారు. 1 Corinthians 1st chapter 16th verse లో పౌలు గారు ఒకటి అంటాడనమాట, దేవుడు నన్ను సువార్త చెప్పడానికి పంపించాడు అని. సో పౌలు గారు లోకం అంతటికి సువార్త చెప్తాడనమాట. ఈరోజు మనం కూడా మన ఫ్యామిలీకి మన ఫ్రెండ్స్కి సువార్త చెప్పాలి. ఏమని చెప్పాలంటే, సీ ద బిల్ హ్యాస్ బీన్ పేడ్. మనకి ఇంకా ఏ పాపంలో శిక్షలో దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మన కోసం వెళ్ళ చెల్లించేశాడు అని వాళ్ళకి చెప్పాలి. సీ వాళ్ళు అది నమ్మినా నమ్మకపోయినా గాస్పెల్ షేర్ చేయడం అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకవేళ గాస్పెల్ వాళ్ళకి తెలియకపోతే జీసస్ ఎంతైతే సాక్రిఫైస్ చేశాడో, జీసస్ ఎంత బిల్ అయితే పే చేశాడో అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ మోడల్ మీ అందరికి ఒక మంచి మోడల్ నేర్పించింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో ప్రైజీ. ఆ ప్లాటీ చెప్పు. అరే ఎక్కడ? ఇంట్లో. ప్రైజీ వాళ్ళే కదా నీకు? పిచ్చకాలి. సారీ. చేసుకున్నాక ఎప్పుడో. నేను మా అమ్మ చెప్తున్నాడు. ఎట్లా అక్క తీసుకెళ్ళక్క?
డబ్బులు ఇవ్వట్లేదా? అన్న అన్న బీజం ఇవ్వకండి. అయ్యో స్ప్రైట్ అయినా బాగుంది. లేదు నేను జస్ట్ క్యాజువల్ బట్టి బాగుంది కదా ప్రైజ్. ఇందాకనే చూసావు కదా. నేను పెట్టుకున్నాను కనిపించలేదు. అయ్యో అక్క నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా అక్క. మీ తమ్ముడికి అర్థం అవ్వట్లేదా మనల్ని వాష్ చేసేలా ఉన్నారు వాళ్ళు. వాడిని ఏం చేయరనుకుంటున్నారు. ఏం చేద్దాం ఇంకెంతసేపు చేద్దాం? మా అమ్మ వెయిట్ చేస్తుంది, మనల్నే చూస్తుంది. ఇంకెంతసేపు చేద్దాం యాక్టింగ్ అడుగుతుంది అన్న. అది ఎట్లా అనుకున్నావు చూడు, ఇంకెంతసేపు చేద్దామంటే ఎంతసేపు ఉంటావు అని అంటే యాక్టింగ్. అసలు మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినావు బేరీ? అక్కనే షాప్